ఓం శ్రీమాత్రే నమః. భక్తితో బాగా వినండి. అమ్మవారి అనుగ్రహం మీరు ఈరోజు పొందే విధంగా సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ శ్యామా శాస్త్రి గారు రచించిన ఈ పాట వివరణ వింటున్నప్పుడు మీరు ఈ పాటలోని పదాలు అర్థం మీకుగా మీరు అలానే భావిస్తూ మీ నోటి ద్వారానే ఆ మాటలు వస్తున్న భావనతో విన్నారంటే తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎంతోమంది ఎన్నో రకాల పూజలు చేస్తారు. అంతకంటే చాలా గొప్పగా పనిచేసే ఈ మనసు లయం చేసి ఏకాగ్రత పెట్టి అమ్మవారిని కోరుకునే విధానం అలా ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. ఓ కమలరేఖ కనులారా, ఓ మంచు పర్వత పుత్రిక, ఓ శ్రీ మీనాక్షి మాత, ఓ వరాలను ఇచ్చేదానా, ఓ పురాతన తల్లి, ఓ చిలుకను పట్టుకున్న తల్లి, తేనెటీగల నల్లటి జుట్టు కలిగిన తల్లి, ఓ తల్లి, ఓ కరుణామయి, శివుని భార్యారాణి, ఓ కరుణా సముద్రమయి, ఓ చంద్రముఖి, ఓ తల్లి, ఓ సామవేద పారాయణ ఆనందిని, ఓ సద్గుణాల నిలయ, ఓ శ్యామాశిస్తే కీర్తించబడిన మాత, చిలుకను పట్టుకున్న ఓ తల్లి, శ్యామలాదేవి, రతి మనుమతుల కోరికను తీర్చిన తల్లి, నేను ఎల్లప్పుడూ నీ పాదకమలను మాత్రమే నమ్ముకున్నాను. దయచేసి నాకు సంక్షేమం మంజూరు చేయండి. దయచేసి ఉదాసీనంగా ఉండకండి. ఈ లోకంలో నీలాంటి దేవత ఉందా? నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారందరికీ కోరికలు తీర్చిన తల్లి, కరుణ చూపమని నిన్ను చాలా వేడుకున్నాను. నా మీద ఈ మోసం ఎందుకు? మీరు కరుణా స్వరూపులు కాబట్టి అది గౌరవనీయమైనది కాదు. నీవే నాకు ఆశ్రయము. దయచేసి నన్ను రక్షించండి. నేను ఎల్లప్పుడూ నీ పాదకమలాలను మాత్రమే నమ్ముకున్నాను. నీవే నాకు ఆశ్రయం. దయచేసి నన్ను రక్షించండి. నీవే నాకు ఆశ్రయము తల్లి, దయచేసి నన్ను రక్షించు అని వేడుకుంటూ శ్యామా శాస్త్రి పాడుకున్నారు. ఆ తర్వాత ఎంతోమంది పాడారు. ఇప్పుడు హరిచంద్ర ప్రసాద్ గానం చేస్తున్న ఈ పాటని వింటూ మీరు కూడా ఆ విధంగా తల్లిని వేడుకున్న భావనతో, భక్తి భావంతో వినండి. శ్యామా శాస్త్రి రచన ఇది. శంకరాభరణ రాగం, ఆదితాళం, గానం హరిచంద్ర ప్రసాద్. మనసు కేంద్రీకరించండి. భక్తిని మనసు నిండా, హృదయ నిండా నింపుకోండి. మీ కోరికల్ని మనసులో ఆ మీనాక్షి మాతకి చెప్పుకున్నట్టుగా భావనతో మనసు పెట్టి వినండి. ఓం శ్రీ మాత్రే నమః.